హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న మైథాలజీ మూవీ రామాయణ నుండి మరో వీడియో లీక్ అయింది. అప్పుడెప్పుడో రణబీర్ సాయి పల్లవి పిక్స్ లీక్ అయితేనే నో ఫోన్ పాలసీని తీసుకొచ్చారు మేకర్స్. మరి ఇప్పుడు ఎలా ఈ వీడియో బయటకు వచ్చింది? ఫోటోషూట్ పిక్స్ లీక్ చేసినట్లే ఇది కూడా ఓ స్ట్రాటజీయేనా? రామా గ్లిమ్స్ ఫేక్ వీడియోనా? ఇండియా చరిత్రలోనే కనీవిని భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది రామాయణ. ఈ ఇతిహాస గాథను 2 పార్ట్స్ గా తెరకెక్కించాడు దంగల్ ఫేమ్ నితీష్ తివారీ. ఇంత హై యాక్షన్ మూవీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటాయిగా మరి. కానీ తొలి నుండి లీక్స్ టీమ్ ని టెన్షన్ పెడుతున్నాయి. రణబీర్ సాయి పల్లవిపై ఫోటోషూట్ నిర్వహించగా అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇవే కాదు, రీసెంట్లీ విడుదల చేసిన రామ్ గ్లిమ్స్ కూడా రియల్ కాదట. ఆడియన్స్ ఎలా రెస్పాన్స్ తెలుసుకోవడానికి పూర్ విఎఫ్ఎక్స్ కూడిన రామ్ వీడియో రిలీజ్ చేశారట. ప్రీ పబ్లిసిటీ మార్కెటింగ్కి యూజ్ అవుతున్న ఉద్దేశంలో ఇలా చేశారని ఓ కంటెంట్ క్రియేటర్ రీసెంట్లీ ఆరోపించాడు. ఈ మధ్య సెట్ విజిట్ చేసిన ఆ ఇన్ఫ్లుయెన్సర్ అక్కడ తాను చూసిన విజువల్స్ అవతార్ స్థాయిలో ఉన్నాయని, మనల్ని సినిమాలో లీనం చేశాయని చెబుతూనే కావాలని రాముని గ్లిమ్స్ నకిలీది ప్రదర్శించారని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రామాయణను వేరే లెవెల్కు తీసుకెళ్లేందుకు అన్ని స్ట్రాటజీలను చేస్తోంది టీం. కానీ ఆడియన్స్ అంచనాలు అందుకుంటుందా లేదా అనేది దీపావళికి తేలిపోతుంది. రజనీకాంత్ పోటీ లేకుండా సినిమాను తీసుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జైలర్ వచ్చే టైంలో భోలా శంకర్తో పోటీ పడ్డాడు. గతేడాది కూలీని తెచ్చేటప్పుడు వార్ 2తో ఫైట్కి దిగాడు. నెక్స్ట్ జైలర్ 2తో కూడా ఇదే విధంగా ఫైట్ చేయబోతున్నాడు. కానీ ఈసారి ఒక్కరు కాదు, 2 స్టార్ హీరోస్తో పోటీకి సై అంటున్నాడు. మరి ఆ స్టార్ హీరోస్ ఎవరో ఇప్పుడు చూద్దామా? సూపర్ స్టార్ రజనీకాంత్ దసరా బరిలోకి దిగబోతున్నాడు. జైలర్ 2తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్లో హృతిక్ రోషన్ క్యామియో చేయబోతున్నట్లు టాక్. కానీ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఈ మల్టీ స్టారర్ ఫిలింపై భారీ అంచనాలు ఉన్నాయి. గత కొన్ని సినిమాల నుండి సోలోగా రజనీకాంత్ సినిమాలు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. 2023లో బోలా శంకర్ వచ్చిన టైంలో జైలర్తో దిగాడు తలైవర్. గతేడాది వార్ 2 వర్సెస్ కూలీ అన్నట్లుగా మారిపోయింది. 2024లో కూడా సూర్య కంగువా అండ్ రజనీకాంత్ వెట్టయాన్ ఢీకొనాల్సి ఉంటే తలైవర్కు లైన్ క్లియర్ చేసి నవంబర్ బరిలోకి దిగాడు సూర్య. 2026లో కూడా ఒక్కరు కాదు 2 స్టార్స్ తో ఢీకొట్టబోతున్నాడు తలైవర్. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అక్టోబర్ 16న రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు మేకర్స్ భావిస్తున్నారట. ఇదే నిజమైతే భారీ ఫైట్ తప్పదు. కానీ కోలీవుడ్ లో మాజీ అల్లుడు ధనుష్ తో ఫైట్ కు సిద్ధమవుతున్నాడు రజనీ. ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఓం అక్టోబర్ 16న వస్తున్నట్లు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ సడన్ గా రేస్ లోకి మాజీ మామ వచ్చి కూర్చున్నాడు. మరి ధనుష్ బరిలో నుంచి తప్పుకుంటాడో సై అంటాడో వేచి చూడాల్సిందే. శ్రద్ధా కపూర్ ఖాతాలో ఒక్క బ్లాక్ బస్టర్ పడగానే యాటిట్యూడ్ చూపిస్తోందా? రెమ్యునరేషన్ భారీగా పెంచేసి దర్శకులకు చుక్కలు చూపిస్తోందా? మ్యాడాక్ ఫిల్మ్స్ ఆమె అడిగినంత ఇచ్చేందుకు వెనకాడట్లేదా? అసలు ఈతా మూవీ టైటిల్ కాంట్రవర్సీకి కారణం ఏంటి? వితాబాయ్ ఫ్యామిలీ కోరుతున్నదేంటి? వాచ్ ది స్టోరీ. 3-2 హ్యూజ్ హిట్ తో శ్రద్ధా కపూర్ రేంజ్ మారిపోయింది. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. మేడం కు డిమాండ్ డబుల్ అయింది. కానీ ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవటం లేదు. కాదు ఫిలిం మేకర్లే ఈమె దెబ్బకు భయపడిపోతున్నారట. భారీగా రెమ్యునరేషన్ పెంచేసి దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందని నార్త్ బెల్ట్ అంటోంది. 3-2 తర్వాత 2-3 దర్శకులు వర్క్ చేద్దామని అప్రోచ్ అయితే ఈమె అడిగినంత ఫీజు ఇచ్చుకోలేక కామయ్యారని టాక్. ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రంగా 3-2 నిలవటంతో శ్రద్ధా కపూర్ స్టామినా తెలిసిన మడాక్ ఫిలిమ్స్ మరోసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చింది. ఈత మూవీ కోసం రెమ్యునరేషన్ ఆమె అడిగినంత ఇచ్చినట్లు తెలుస్తోంది. 3-2కి 5 కోట్లు తీసుకున్న సాహో బ్యూటీ ఈత కోసం ఏకంగా 15 కోట్లు తీసుకుందట. చావాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన లక్ష్మణ్ ఈటేకర్ దర్శకత్వంలో వస్తున్న ఈత ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మహారాష్ట్రకు చెందిన తమాషా లావణి కళాకారిణి వితాబాయి నారాయణ గవార్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు లక్ష్మణ్. అయితే ఈత టైటిల్ చుట్టూ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. వితాబాయ్ జీవిత కథను తీస్తూ ఏదో పేరు పెట్టారని రాష్ట్ర చలనచిత్ర విభాగంతో పాటు ఫ్యామిలీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విఠాబాయ్ లేదా విధా అనే టైటిల్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రియల్ నేమ్ పెడితే ఇలాంటి సమస్యలు వస్తాయని ముందే గ్రహించిన టీం తెలివిగా ఈత అని పేరు పెట్టిందట.
మరి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్సే మిఠాబాయి పేరు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మేకర్స్ నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదో చూడాలి. దళపతి విజయ్ ఆయన కొడుకు జోసన్ సంజయ్కి అసలు పొసగడం లేదా? డెబ్యూ ఫిల్మ్ సిగ్మాకు పోటీగా తన సన్నిహితుడిని పంపిస్తున్నాడా? లోకేష్ కనగరాజ్ తన డెబ్యూ హీరోతో పోటీ పడటం కోఇన్సిడెన్సా లేక కావాలనే చేసిందా? కొడుకుతో దళపతి ఫైట్ చేయబోతున్నాడా? త్రిష రాజకీయ ప్రవేశానికి మార్గం క్లియర్ అయిందా? దళపతి విజయ్ కు ఫ్యామిలీతో డిస్ప్యూట్స్ ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెట్. విజయ్ ఎన్నికల్లో పోటీ చేసిన దగ్గర నుండి సీఎం పదవి చేపట్టిన వరకు ఒంటరిగానే పోరాడాడు. త్రిషతో సన్నిహిత సంబంధాలే అతన్ని కుటుంబానికి దూరం చేశాయి. భార్య సంగీత కూడా విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. పిల్లలు కూడా అతడితో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఇంటి పోరును ఇప్పుడు వీధి సమస్యగా విజయ్ మార్చేస్తున్నారా అంటే అవుననే వాదనలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. జాసన్ సంజయ్ దర్శకుడిగా సిగ్మా మూవీ తెరకెక్కిస్తున్నాడు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్. జూలై 31న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇదే రోజున స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న డీసీని తీసుకువస్తున్నాడు. చూసి ఇదే డేట్ తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్తో లియో దర్శకుడిగా సన్నిహిత సంబంధాలున్నాయన్న విషయం కాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. దీంతో కావాలనే జాసన్ మూవీకి పోటీగా డీసీని లోకి తెస్తున్నారన్న టాక్ నడుస్తోంది. తనను దర్శకుడిగా పరిచయం చేసిన సందీప్ కిషన్ తోని లోకి హీరోగా ఫైట్ చేస్తుండటం కోఇన్సిడెన్స్ కాదన్నది చెన్నై టాక్. జాసన్ సంజయ్ కు లోకేష్ కనగరాజ్ మాత్రమే కాదు, ఫాదర్ విజయ్ తో కూడా పోటీ ఉండొచ్చన్న టాక్ కాలీవుడ్ లో నడుస్తోంది. జననాయగన్ కు సిబిఎఫ్సిఏ సర్టిఫికేట్ జారీ చేసిందట. ప్రమోషన్స్ కు కొంత టైం తీసుకుని ఈ నెలలోనే మూవీని రిలీజ్ ప్లాన్ చేస్తారని టాక్. కొడుకు మూవీకి పోటీగా వస్తే తనపై నెగటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉన్నందున ఓ వారం ముందు సినిమాను విడుదల చేయాలన్న ప్లాన్లో ఉన్నారట. ఇక త్రిష త్వరలో తిరుచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తిరుచి నియోజకవర్గం నుండి లారెన్స్ పోటీ చేస్తాడని వార్తలు రాగా తాజాగా తాను రేస్ నుండి క్విట్ అవుతున్నట్లు తేల్చి చెప్పాడు. దీంతో త్రిష కోసమే లారెన్స్ ఖాళీ చేశాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే విజయ్కి అతడి ఫ్యామిలీకి దూరం మరింత పెరిగినట్లే అంటున్నారు కాలీవుడ్ క్రిటిక్స్. ఇండియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్ ఆడియన్స్ మన సినిమాలు హీరోలపై చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ సంథింగ్ డిఫరెంట్. ఈ క్రేజ్నే మన మేకర్స్ క్యాష్ చేసుకుంటున్నారు. ఇక్కడ హిట్ అయిన సినిమాలను అక్కడ డబ్ చేసి మిలియన్స్ గడిస్తున్నారు. త్వరలో 2 బ్లాక్ బస్టర్స్ చిత్రాలు జాపనీస్ ఆడియన్స్ ని పలకరించేందుకు జపాన్ వెళ్తున్నాయి. ఆ మూవీస్ ఏంటో మీరు చూడండి. భారతీయ సినిమాలకు జపాన్ లో ప్రత్యేకమైన క్రేజ్. ఈ క్రెడిట్ సూపర్ స్టార్ రజనీకాంత్కే దక్కుతుంది. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ముత్తు 1998లో జపాన్లో డబ్ అయి ఘన విజయం సాధించింది. ఈ సినిమాను కొట్టిన సినిమా రాలేదనుకుంటే RRRతో బీట్ చేశాడు జక్కన్న. జపాన్లో ముత్తు 23.5 కోట్లు కొల్లగొట్టగా RRR 24 కోట్లను వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో కల్కి 2898 AD, దేవరా, సలార్, పుష్ప 2 చిత్రాలు కూడా జపాన్ ఆడియన్స్ ను పలకరించాయి. కానీ RRR కలెక్షన్స్ బీట్ చేయలేకపోయాయి. త్వరలో 2 బ్లాక్ బస్టర్స్ జపాన్ ప్రేక్షకుల ముందుకి వెళ్లబోతున్నాయి. అందులో ఒకటి ఆదిత్యధర్ బ్లాక్ బస్టర్ ఫిలిం దురందర్ పార్ట్ 1. ఇక్కడ 1300 కోట్లు కొల్లగొట్టిన ఈ స్పై థ్రిల్లర్ జూలై 10న అక్కడ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. టాలీవుడ్ హీరో తేజ సజ్జా కూడా జపాన్ ఆడియన్స్ ముందుకు తన విజువల్ వండర్ మూవీ మిరాయ్ తీసుకెళ్లబోతున్నాడు. ఆగస్టు 21న అక్కడ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇక్కడ 150 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ జపాన్లో ఎంత కలెక్ట్ చేస్తోందో చూడాలి. దురందర్ 2తో ఇండియాలో జక్కన రికార్డ్స్ చెరిపేసిన ఆదిత్యధర్ దురందర్తో RRR జపాన్ రికార్డ్ చెరిపేస్తాడేమో. లెట్స్ వెయిట్. మూవీ మిక్చర్లు మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుండి రాబోతున్న హై ఆక్షన్ ఫిలిం ది ఒడిస్సీ ఓపెన్ హైమర్ తర్వాత దర్శకుడి నుండి వస్తున్న సినిమా కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైన సంగతి తెలిసిందే. జూలై 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మరో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కన్నడ స్టార్ హీరో గోల్డెన్ స్టార్ గణేష్ అప్కమింగ్ ఫిలిం పినాకా ఎట్టెకలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు గణేష్ బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మునుపెన్నడూ కనిపించిన గెటప్లో మెస్మరైజ్ చేస్తున్నాడు గోల్డెన్ స్టార్. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న పినాకను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమాతో మెగాఫోన్ పట్టబోతున్నాడు కొరియోగ్రాఫర్ ధనుంజయ.